బెజవాడ నడిబొడ్డున అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై పచ్చమూకలు చీకటి దాడికి పాల్పడ్డాయి. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రోద్బలంతో భారీ విగ్రహం ధ్వంసానికి ఎల్లో గ్యాంగ్ తరలివచ్చింది. పోలీసుల సాక్షిగా అందర్నీ బయటకు పంపేసి లైట్లు ఆర్పేసి బరితెగించి దుశ్చర్యకు పాల్పడ్డారు. అధికారుల సమక్షంలోనే ఉన్మాదంగా వ్యవహరించారు. సుత్తులు, ఇతర పరికరాలతో విగ్రహంపై దాడి చేశారు. సామాజిక న్యాయ మహాశిల్పం బోర్డు, మాజీ సీఎం వైఎస్ జగన్ పేరు ధ్వంసం చేశారు. ప్రజలు, మీడియా అంబేద్కర్ ఆలోచనా పరులు రావడంతో అక్కడి నుంచి పరారయ్యారు. అంబేద్కర్ విగ్రహ ధ్వంసానికి సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అరుణ, బెజవాడ నడిబొడ్డున రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశిల్పం పైన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొందరు దుండగులు నిన్న రాత్రి దుశ్చర్యకు పాల్పడడం తీవ్ర కలకలం రేపుతుంది. అంబేద్కర్ వాదులంతా కూడా తీవ్రంగా మండిపడతా ఉన్నారు. ముఖ్యంగా అంబేద్కర్ మహాశిల్పాన్ని గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో అంబేద్కర్ మహాశిల్పాన్ని అవమానించేలాగా అంబేద్కర్ మహాశిల్పం పైకి నిన్న పోలీసుల సమక్షంలోనే ఎక్కి దాడి చేయడం అనేది అక్కడ ఉన్నటువంటి బోర్డును ఆ సుత్తులు కర్రలతో కొట్టి అధికారుల సమక్షంలో, పోలీసుల సమక్షంలో జరిగినటువంటి దుశ్చర్య. ఈ నేపథ్యంలో ఆ అంబేద్కర్ వాదులంతా కూడా ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నటువంటి పరిస్థితి మహాశిల్పం దగ్గరికి. ఇది అంబేద్కర్ విగ్రహంపై దాడి చేయడం అనేది నిజంగానే తీవ్రంగా కలిచివేసినటువంటి అంశంగా వాళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేస్తా ఉన్నారు. ముఖ్యంగా అంబేద్కర్ మహాశిల్పాన్ని సామాజిక న్యాయానికి ప్రతీకగా గత ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసింది. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ గా ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహం ఇది. అటువంటి అంబేద్కర్ మహాశిల్పం పైన అధికారుల సమక్షంలో, పోలీసుల సమక్షంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొందరు వచ్చి దాడి చేయడం అన్నది తీవ్ర కలకలం రేపుతుంది. ఇప్పుడు మనతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి అంబేద్కర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ దాడిని ఏ విధంగా చూస్తారు? మహాశిల్పం, ప్రపంచంలో ఎత్తైనటువంటి మహాశిల్పాన్ని గత ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దాన్ని కూడా తొలగించేటువంటి, ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం జరిగింది. నిన్న రాత్రి పోలీసుల సమక్షంలోనే, అధికారుల సమక్షంలో ఇది జరిగింది. దీన్ని ఎలా చూస్తారు? ఇది ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి దాడిగా మా దళిత సంఘాలు అభివర్ణిస్తున్నాయి. సామాజిక మహాన్యాయం పేరుతో ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ భారతదేశ ప్రపంచ చరిత్రలోనే ఒక మహాన్యాయ శిల్పాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మహాశిల్పాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పెడితే దాని వారవలేని పెట్టుబడి భూస్వామ్య వర్గాలు రాత్రి ఇవాళ దాడి చేసినటువంటి దాడిని తీవ్రంగా దళిత సంఘాల తరఫున ఖండిస్తున్నాం. ఇది పేద బడుగు బలహీన వర్గాల మీద జరిగిన దాడి. భారతదేశానికి దశ దిశ నిర్దేశం చూపినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన రాజ్యాంగ విలువలతో ఇవాళ రాష్ట్రం, దేశం నడుస్తుంటే ఆయన విగ్రహం మీద జరుగుతున్న దాన్ని మనం ఏ రకంగా అభివర్ణించాలి? ఇది ప్రజాస్వామ్యవాదులు ఇవాళ ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దళితుల మీద, పేద వర్గాల మీద నిరంతరం దాడులు, హత్యలు, అత్యాచారాలు ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రము మరో మణిపూర్ లాగా తయారు చేస్తానికి ఇవాళ ప్రభుత్వం ట్రై చేస్తుందా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. రాత్రి నాటి జరిగినటువంటి దాడి ఇది ప్రభుత్వ దాడిగా మేము అభివర్ణిస్తున్నాం. దీని మీద కఠిన చర్యలు తీసుకుని, చేసినటువంటి దుండగుల మీద కఠిన చర్యలు తీసుకుని ప్రభుత్వానికి ఇప్పటికైనా కానీ రక్షణ, అంబేద్కర్ గారి విగ్రహాలు కానీ దళిత సంఘాలకు కానీ రక్షణ కల్పించాల్సిన ఆవశ్యకత ఎంత ఉందని మేము ఈ సందర్భంగా సెలవిస్తున్నామండి. సరే, ఇవాళ ఈ దాడి చేసిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవరిని కూడా పోలీసులు పట్టుకోలేదు. ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ దాడి జరిగినట్టు లైట్లు ఆపేసి పోలీసుల సమక్షంలో, అధికారుల సమక్షంలో ఈ మహాశిల్పాన్ని అవమానించేలాగా జరిగినటువంటి తీరుని ఏ విధంగా చూస్తారు? ఈ రోజున ఈ భారతదేశానికి దిశ చూపినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క సామాజిక మహాశిల్పం మీద మరి కొంతమంది వ్యక్తులు ఈ రోజున దాడి చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం ఉండి కూడా, మరి పోలీసు వారు ఉండి కూడా కనీసం మరి దాన్ని ఆపడానికి కూడా ప్రయత్నం చేయలేదంటే ఈ రోజున దళిత వర్గాల మీద ఏ విధంగానటువంటి ఈ కూటమి వారు మరి ఈ విధంగా దాడులు చేస్తూ ఉంటే ఎంతవరకు ఇది సబబా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో కానీ ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా దళితుల మీద, అణగారిన వర్గాల మీద, బీసీ వర్గాల మీద ఈ విధంగా దాడులు చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, పార్టీలు ఈరోజు ఉండొచ్చు, రేపు
పోకపోవచ్చు, కానీ ఒక్కటి మాత్రం ఇది ఏదైతే భారతదేశానికి దిశ రాజ్యాంగం రాసినటువంటి మహోన్నతమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద విజయవాడ నడిబొట్టులో ఈ రోజున ఆ యొక్క దాడిని మేము కూడా తీవ్రంగా ఖండిస్తామని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇది ఆ ప్రజాస్వామ్యం పైన జరిగినటువంటి దాడి ఈ భారతదేశాన్ని దిశ నిర్దేశం చేసి నడిపించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించే ధోరణిలో ప్రభుత్వ దాడిగానే దీన్ని దళిత సంఘాలను కూడా భావిస్తున్నాయని చెప్పి వాళ్ళు మండిపడుతున్నారు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.